అయితే మేము హాస్పిటల్కి పిల్లల నిమిత్తం మాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. అయితే 1 ఇయర్ మామూలుగానే ట్రై చేసాము. ట్రై చేస్తే రాలేదన్నమాట ప్రెగ్నెన్సీ. రాకపోయేసరికి సర్లే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామని మేడం గారి దగ్గరికి వెళ్ళాము. వేరే మేడం గారి దగ్గరికి వెళ్తే తను ట్యూబుల్ టెస్ట్ చేశారు. ట్యూబుల్ టెస్ట్ చేసిన తర్వాత ట్యూబ్ టెస్ట్లో ట్యూబుల్ బ్లాక్ అని వచ్చింది. బ్లాక్ అని వస్తే సరే అని మేడం గారు వేరే చోట పంపించారనమాట. వేరే చోట పంపించినప్పుడు అక్కడ మామూలుగా మెడిసిన్ అయితే ఏంటి మామూలుగా ఏంటి ట్రీట్మెంట్ అయితే ఏం బిల్స్ ఏమి మాకు ఎంబ్రియోస్ ఎన్ని వచ్చినాయని కూడా ఏమీ చెప్పరనమాట. చెప్పకుండా అసలుకి అక్కడ క్లియరెన్స్ లేకుండా మామూలుగా చేశారు. మేము కూడా ఏంటంటే తక్కువగా చేస్తున్నారు అన్నట్టుగా వెళ్ళి చేయించుకున్నాం. అయినప్పటికీ అక్కడ సక్సెస్ అయితే అవ్వలేదండి. సక్సెస్ అవ్వకపోయేసరికి ఇంకా సరే అని మళ్ళీ 4-5 నెలలు వెయిట్ చేసి ఏం చేద్దాం, మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడేమో కరెక్ట్గా లేదు, అంతా అక్కడ ట్రీట్మెంట్ అంతా బాగాలేదని చెప్పి మేము రత్నమంజుల మేడం గారి దగ్గరికి వెళ్ళామన్నమాట. రత్నమంజుల మేడం గారి దగ్గరికి వెళ్తే రత్నమంజుల మేడం గారు మమ్మల్ని ఓఎస్ఎస్ సుజాత మేడం గారి దగ్గరికి పంపించారండి. పంపిస్తే సరే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు మేడం గారు చాలా పాజిటివ్గా మాట్లాడారు. అలాగే రాగానే కూడా మాకు టెస్ట్లు అవన్నీ చేశారండి. టెస్ట్లు అవన్నీ చేసినప్పుడు అంతా ఓకే అమ్మ బాగుంది, మీరు సైకిల్కి వెళ్ళొచ్చు, మీకు సక్సెస్ అవుతుందని చెప్పారు. అలాగే మేము సైకిల్కి వెళ్ళాము. సైకిల్కి వెళ్ళినప్పుడు అలాగే టెస్ట్లు అన్నీ చేశారు. అన్నీ బాగా మాకు ట్రీట్మెంట్ అంతా బాగా జరిగింది. జరిగిన తర్వాత మాకు ఎంబ్రియోస్ కూడా 3 వచ్చినాయి. 3 వచ్చినప్పుడు బాగున్నాయి ఎంబ్రియోస్ కూడా అని చెప్పారు. చెప్పిన తర్వాత మేడం గారు మళ్ళీ E2 లెవెల్స్ అవి చూడడానికి టెస్టులు చేయించారనమాట. ట్రాన్స్ఫర్ చేయడానికి టెస్టులు చేయించినప్పుడు E2 లెవెల్స్ నాకు సరిగ్గా రాలేదు. 1 నెల చూసాము, రాలేదు. 2వ నెల కూడా రాలేదు. అలాగే 3 నెలలు 4 నెలలు అలాగే 9 నెలలు చేశారు. అలాగే E2 లెవెల్స్ అవన్నీ కూడా ఎక్కడ కూడా మేడం గారు మాత్రం ఇది 1 నెల చేశాం కదా, 2వ నెల ఇలా అయింది, 3వ నెల ఇలా E2 లెవెల్స్ రాలేదు కదా అని అయినా ట్రాన్స్ఫర్ చేసేద్దాంలే అని కాకుండా మాకు 9 months కూడా E2 లెవెల్స్ వచ్చిందాక కూడా మేడం గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మెడిసిన్ కూడా అలాగే ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి సిస్టర్ కూడా మమ్మల్ని చాలా కేర్గా చూసుకున్నారు. అలాగే 9 నెలలు టెస్టులకు వచ్చినప్పుడు 9వ నెలలో E2 లెవెల్స్ సరిగ్గా వచ్చినాయి, బాగున్నాయి. E2 లెవెల్స్ అమ్మ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోదా అన్నారు. ట్రాన్స్ఫర్ చేశారనమాట. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 15 రోజులకి రమ్మన్నారు. 15 రోజులకి వచ్చిన తర్వాత 15 రోజులకి టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అంతా బాగుంది, ప్రెగ్నెంట్ అయ్యాను. అలాగే మేడం గారు కూడా ఎంతో కేర్, ప్రతి ఒక్కటి కూడా బాగా కేర్ తీసుకొని మేడం గారు చూస్తారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళకి 100% మేడం గారు చూడగలరు. అంత అనుభవం కలిగి మేడం గారు సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వడానికే మనకి ప్రయత్నిస్తున్నారు మన పట్ల. అలాగే ఇంత అనుభవం కలిగిన మేడం గారి దగ్గరికి రావడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే సక్సెస్ గురించి కూడా మేమైతే చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగ చాలామంది పిల్లలు లేకుండా చాలా ఏళ్ళు ఏంటంటే వాళ్ళే అనుకుంటారు, వీళ్ళే అనుకుంటారు అనుకుని ఉండిపోతారు. కానీ మన బాధ ఏంటో మనకే కదా తెలిసేది. కానీ మేడం గారి దగ్గరికి వస్తే 100% మీకు సక్సెస్ రేట్ ఇవ్వగలరు. ఇది మాత్రం నిజం అండి. నేను ఎవరో చెప్తే కూడా చెప్పట్లేదు, నా అనుభవతంగా నేను చెప్తున్నాను. ఇది మాత్రం సక్సెస్. మీకు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేకపోయినా కానీ మేడం గారి దగ్గరికి రండి, మీకు మంచి సక్సెస్ ఇస్తారు. అలాగే థ్యాంక్ యూ సుజాత మేడం గారు.